నమస్తే అండి. నా పేరు గోపాలకృష్ణ. నేను కాకినాడ డిస్టిక్ నుంచి ఎన్ఎన్పట్నం సిహెచ్ఓగా పనిచేస్తున్నాను. సో ఈరోజు ఈ స్టేట్ ధర్నాకు రావడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకున్నటువంటి ఆవేదనలు, మాకున్నటువంటి కడుపు కోతని, మాకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులని, అలాగే ఆర్థికేతర ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా గవర్నమెంట్ దృష్టి తీసుకువెళ్ళాలి. సో గవర్నమెంట్ వాళ్ళకి తెలియజేయాలి. కంపల్సరీగా ఈ కూటమి ప్రభుత్వం మా యొక్క సమస్యల్ని పరిష్కరిస్తుందనే ఒక నమ్మకంతో, పరిష్కరిస్తుందనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే, సో మేము అడిగే ఈ డిమాండ్స్ ఏవి కూడా మా కల్పితం కాదండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే చెప్పిందో ఆ రెగ్యులేషన్స్, ఆ రూల్స్ని మాత్రం మేము అడుగుతున్నాము. 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి సిహెచ్ఓని కూడా రెగ్యులేట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నిబంధన అనేది పెట్టింది. సో ఆ నిబంధన ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఎన్హెచ్ఎంలో గత ప్రభుత్వం టైంలోని మాకు రావాల్సినటువంటి 23% హైక్ ఏదైతే ఉందో ఆ హైక్ కూడా రాలేదు. కాబట్టి కంపల్సరీగా 23% హైక్ అనేది మళ్ళీ పునర్పరిశీలించి మా యొక్క క్యాడర్కే అనుకూలించేటట్టుగా నిర్ణయం తీసుకోమని గవర్నమెంట్ పెద్దలను కోరుతున్నాము. అలాగే మాకు రావాల్సినటువంటి ఇయర్లీ ఇంక్రిమెంట్ అంటే 5 to 10% ఏదైతే లాయల్టీ బోనస్ ఉందో ఆ బోనస్ అనేది ఖచ్చితంగా మాకు అమలు చేయాలని చెప్పి గవర్నమెంట్ పెద్దలను కోరుతున్నాము. సో ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పొందుపరిచిందే. అలాగే మాకు ఒక టీఏడిఏ పాలసీ అనేది కంపల్సరీగా తీసుకురావాలి. ఎందుకంటే మేము ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నాం. ఆ డిస్టిక్లో ఎటువంటి డయేరియా వచ్చినా, కమ్యూనికేబుల్ డిసీజెస్ వచ్చినా కంపల్సరీగా డిస్టిక్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక ముఖ్యమైన ఒక భూమి పాత్ర పోషించి అక్కడ ఉన్నటువంటి ఆ టైంలో ఏదైతే క్రైసిస్ ఉందో ఆ క్రైసిస్లో మేము ఫ్రంట్ లైన్ వర్కర్స్గా పనిచేసి ఆ క్రైసిస్ పోయేదాకా మేము అక్కడే రాత్రి పగలు పనిచేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క సేవలను గుర్తించి మాకు ఒక భద్రత కల్పించాలి. అలాగే మా యొక్క భవిష్యత్తుకి ఒక భరోసా అనేది ఇవ్వాలి. అలాగే మా భవిష్యత్తుకి ఒక బాట వేయాలని చెప్పి గవర్నమెంట్ పెద్దలను కోరుతున్నాము. అలాగే ఒక ట్రాన్స్ఫర్ పాలసీ అనేది ఖచ్చితంగా అమలు చేయాలి. సో ఇవేవైతే ఉన్నాయో ఈ పాయింట్లన్నీ కూడా బాండులని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పొందుపరిచినప్పుడు మొదటి సంవత్సరంలో ఉన్నాయి. ఆ తర్వాత నుంచి ఆ బాండులు అనేది ఈ పాయింట్స్ అనేది ఎరైజ్ చేసేసి ఖచ్చితంగా బాండ్ టైంలో ప్రతి నెల ఏదైతే బాండ్ సబ్మిట్ చేయాలో నెల జీతం వచ్చే టైంలో మాత్రమే బాండ్ కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. బాండ్ సబ్మిట్ చేయకపోతే మీ జీతం ఇవ్వము అని చెప్పి హోల్డ్ చేసి అప్పటికప్పుడు కావాలని చెప్పి బాండ్ని అత్యవసరంగా సబ్మిట్ చేసుకుంటున్నారు. తీరా ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు మా యొక్క ఇబ్బందులను అభ్యర్థులను తెలియజేస్తుంటే సిఎఫ్డబ్ల్యూ అధికారులు కానీ మీరు బాండ్ కింద పనిచేస్తున్నారు, మీరు ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్నారు, మీరు బాండ్లో అగ్రిమెంట్ అయ్యి సైన్ చేసి వచ్చారు కాబట్టి మీకు ఏది వర్తించదు, మీకేమి ఇవ్వము, మీరు ఇదే పరిస్థితులు చేయండి, 10 సంవత్సరాలు చేయండి, 20 సంవత్సరాలు చేయండి, ఒక 40 సంవత్సరాలు చేసినా మీకు ఇదే జీతంతో మీకు ఇవే ఇబ్బందులతోటి చేయాలి తప్ప మేము చేయమని కరాఖండికి చెప్తున్నారు. సో మీరు ఏమాత్రం మా భవిష్యత్తుకి భరోసా ఏమన్నప్పుడు మా ప్రాణాలను పణంగా పెట్టి, మా కుటుంబ ప్రాణాలను పణంగా పెట్టి మేము ఏ రకంగా ఆ రూరల్ ఏరియాస్లోని, ఆ కొండ ప్రాంతాల్లోని, ఆ గిరిజన ప్రాంతాల్లోని మా ప్రాణాలని, మా కుటుంబ ప్రాణాలని పణంగా పెట్టి మేము ఏ రకంగా సేవలు అందిస్తామో ఒక్కసారి అధికారులకి అడుగుతున్నాను సార్. ఎలా చేస్తాను సార్? ఇప్పుడు మమ్మల్ని టర్మినేట్ చేస్తామంటున్నారు. ఏమైనా అడిగితే మిమ్మల్ని టర్మినేట్ చేస్తాం. చేయండి సార్. 10,000 మందిని టర్మినేట్ చేస్తే ఒక 10,000 మందిని రిక్రూట్ చేసుకోండి. వాళ్ళు అడగరా? వాళ్ళు కూడా ఇదే జీతానికి, ఇదే బానిసత్వానికి పనిచేస్తారా? చేయరు. ఎవరు కూడా ఒక ప్రైవేట్ ఉద్యోగాలను వదిలేసి మేము ఈ కాంట్రాక్ట్లోకి వచ్చామంటే ఎందుకు వచ్చాం? మాకు ఒక భవిష్యత్తు ఉంటుంది, మా భవిష్యత్తుకు భరోసా ఉంటుంది, ఒక బాట ఉంటుందని ఒక నమ్మకంతో వచ్చాం. వచ్చిన తర్వాత మీకు ఏది ఉండదు, మీరు బాండ్ మీద పనిచేస్తున్నారు, మీరు ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్నారు, మీకు ఏ మాత్రము ఉండవు, మీకు బెనిఫిట్స్ ఉండవు, ఏమి ఉండవంటే ఎందుకు చేయాలి సార్? మా ప్రాణాల పనంగా పెట్టి ఎందుకు చేయాలి? మీకు ఇచ్చే అలవెన్స్లు మీకు ఇవ్వకపోతే మీరు పనిచేస్తారా? లేదు కదా. మేము ఒక హెల్త్ డిపార్ట్మెంట్లోని ఒక ఫ్రంట్ లైన్ వర్కర్స్గా పనిచేస్తున్నప్పుడు, మా ప్రాణాలు పనంగా పెడుతున్నప్పుడు మీరు మాకేమి ఇవ్వాలి? మీరు గవర్నమెంట్ తరపు నుంచి మీరు భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి, మా ఫ్యూచర్కి భరోసా ఇవ్వాలి, మాకు ఒక బాట చూపించాలి. మీరు ఇన్ని ఇయర్స్ పనిచేస్తే మీకు ఒక ఇంక్రిమెంట్ ఇయర్లీ ఎంత ఉంటుంది, ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు ఈ ప్రమోషన్స్ ఉంటాయి, మీరు ఈ క్యాడర్కి వెళ్ళొచ్చు, మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, కాబట్టి మీరు ఒక క్వాలిటీ కేర్ అనేది సొసైటీకి అందించండి అని చెప్పాల్సింది పోయి మీరు బెదిరిస్తున్నారు. మళ్ళీ తిరిగి మీరు బాండ్ కింద పనిచేస్తున్నారు, మీకు ఏం వర్తించమంటే ఎందుకు చేయాలి సార్? ఎందుకు చేయాలి? మా ప్రాణాలు పరంగా పెట్టి ఎందుకు చేయాలి? అంటే మీ కాంట్రాక్ట్ రాకముందు మేము బతకలేదా? మేము జీవించలేదా? ఇదే మాకు జీవనం అనుకుంటున్నారా? లేదు కదా. ఎంతలోకి వచ్చామంటే ఖచ్చితంగా మాకు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే చెప్పిందో మాకు ఉన్నటువంటి బెనిఫిట్స్ కంపల్సరీగా అమలు చేయాలి, మాకు ఉన్నటువంటి ఈ డిమాండ్స్ని తీర్చాలి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ అంటే, ఏ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ఆదాయంలోనే ఎంప్లాయీ తీసుకునే ఎక్కడైనా పరిస్థితి ఉంది. కానీ మా యొక్క కేడర్లో మాత్రం మాకు వచ్చినటువంటి జీతంలోంచి ఒక ఆరోగ్య మందిర్ ఏదైతే ఉందో దాని అద్దె బకాయిలు మేము కట్టడం, రెంట్లు కట్టడం, కరెంటు బిల్లు కట్టడం. ఏంటి సార్? గవర్నమెంట్కి మేము తిరిగి అప్పిచ్చే పరిస్థితిలో ఉన్నామా? మా జీతాలు మీరు అందిస్తున్నారా? మీరు ఇచ్చే జీతం ఎంత, తిరిగి మళ్ళీ మీకు చెల్లించేది ఎంత? అంటే పేరు గవర్నమెంట్కి, మేమేమో మా సొంత డబ్బులు మేము తినక, మేము ఉండగా, మేము వాడుకోక, మేము ఆ డబ్బులు మిగిల్చి ఒక ఆరోగ్య మందిర్ ఏవైతే క్లినిక్స్ ఉన్నాయో వాటికి రెంట్లు మేము కట్టాలి.
ఎలక్ట్రిసిటీ బిల్లు మేము కట్టాలి, పేరు మీకు వస్తుంది. పోనీ అవైనా మాకు ఇస్తారా? టైం కంటే ఇవ్వరు. సంవత్సరాల తరబడి ఈ పెండింగ్లు, ఆ పెండింగ్లో పోనీ సంవత్సరాలు పోయిన తర్వాత వస్తున్నాయంటే ఆ సంవత్సరాల్లో వచ్చేవి కూడా మళ్ళీ కట్టింగ్స్. ఎందుకంటే 4 సంవత్సరాలు పోయిన తర్వాత వేస్తారు. ఏంటంటే ఆ ఏసీ నీటిలో కూడా మళ్ళీ కట్టింగ్. ఏంటంటే దానికే కారణాలు. మీకు కావాలి అనుకుంటే మీరు ఏ రకంగా చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వాళ్ళు మా యొక్క వర్క్ని మా సేవలను గుర్తించి వాళ్ళకి మేము ఇది చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మాకు తెలియపరిచారు. కాబట్టి మీరు కంపల్సరీగా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మాకు ఏవైతే న్యాయపరమైన డిమాండ్స్ ఉన్నాయో ఏం చేయొచ్చు అనేది వాళ్ళు అడిగితే కంపల్సరీగా నిధులు వాళ్ళు సమకూరుస్తామన్నారు. కాబట్టి మీరు వాళ్ళకి దయచేసి వాళ్ళు మా యొక్క ప్రార్థన అందించి వాళ్ళతో మాట్లాడి మా యొక్క రిక్వెస్ట్ని, ఈ డిమాండ్స్ని తీర్చమని చెప్పి మేము ఇప్పుడున్నటువంటి కూటమి యొక్క పెద్దలకి, అధికారులకి అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ.